జగదాత్రి నిషి మారిన బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే తన ఫ్రెండ్స్ తీసుకెళ్లారని చెప్పడం, ఫ్రెండ్స్తో కూడా టైం గడపకూడదా అని కాస్త క్యాజువల్గానే మాట్లాడి గొడవ పెట్టుకోకుండా వెళ్ళిపోవడం, ఇంట్లో వండిన ఫుడ్ కాకుండా పార్సెల్ తెప్పించుకోవడం, ఆ పార్సల్లో ఏముంది అని దాత్రి నిలదీస్తే, ఫుడ్ ఉంది, నీ వంట చెత్త వంట, తినలేక ఫుడ్ తెప్పించుకున్నానని అబద్ధం చెప్పడం, అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది దాత్రి. అప్పుడే కేదార్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు దాత్రి అని అడుగుతుండగా, నిషి బిహేవియర్ గురించి ఆలోచిస్తున్నాను. తనని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు, ఫ్రెండ్స్తో వెళ్ళానని చెప్పింది. నైట్ పూట పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో ఏముందో చెప్పకుండా అబద్ధం చెప్పడం అంతా తలుచుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను అని అంటుండగా, నిషి మీనంతో చేతులు కలిపిందేమో అని నీ అనుమానం అంతేనా అని కేదార్ అడుగుతుంటాడు. అవును, కానీ నిషి మొండిపిల్ల, కోపం ఎక్కువ, కానీ అంతటి దుర్మార్గమైన పనులు చేస్తుందా? నా మనసు ఒప్పుకోవట్లేదు. నిజంగా జీవితంలో ఫస్ట్ టైం మైండ్ ఒకటి చెప్తుంటే మనసు మరొకటి చెప్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది దాత్రి. అవును, హాస్పిటల్కి మీనన్ ఎందుకు వచ్చాడు? మావయ్యని కిడ్నాప్ చేయాలని చూశారు, కానీ ప్లాన్ ఫెయిల్ అయింది. మావయ్యని కిడ్నాప్ చేయాలని మీనన్ ఎందుకు చూశాడు? యువరాజ్ మీనన్కి పని చేయట్లేదు కాబట్టి యువరాజ్కి మళ్ళీ భయం పుట్టించి యువరాజ్ తన వైపున పని చేసేలా చేయడానికి మీనన్ మావయ్యని కిడ్నాప్ చేయాలని చూశాడు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. కానీ మీనన్ సైలెంట్గా వెళ్ళిపోయాడు అని దాత్రి అక్కడున్న పరిస్థితిని అనాలిసిస్ చేస్తూ, నేనే మీనన్ అయి ఉంటే ఏం చేస్తాను? యువరాజ్ పని చెయ్యట్లేదు కాబట్టి యువరాజ్ అంతా పేరు పలుకుబడి ఉన్న మరొక వ్యక్తి నాకు పని చేయాలి. అతనెవరు అంటే యువరాజ్ ఫ్యామిలీ అని అనగానే, ఏంటి దాత్రి ఇలా ఆలోచిస్తున్నావు? అంటే మన ఫ్యామిలీ నుండి మరొకరు మీనన్ తరపున పని చేస్తున్నారంటున్నావా అని అంటుండగా, అవును, డబ్బుడు అమ్ముడుపోయి మరొకరెవరో మన ఫ్యామిలీ నుండి మీనన్కి పని చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది దాత్రి. అదెవరు? నిషి అయి నీ అనుమానమా అని అంటుండగా, అది నా అనుమానం మాత్రమే అని అంటూ ఉంటుంది దాత్రి. అంటే ఇంతకు ముందు వచ్చిన పార్సల్లో మీనన్ పంపిందంటున్నావా అంటుండగా, కావచ్చు, అది మీనన్ పార్సల్, దాన్ని సప్లై చేయాలి అని అంటూ ఉంటుంది దాత్రి కరెక్ట్గా అనాలిసిస్ చేస్తూ. రేపు పూజ ఉంది కదా దాత్రి అని అంటూ ఉండగా, అందరూ బిజీగా ఉన్నప్పుడే కదా నిషి తను అనుకున్న ప్లాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అని అంటూ ఉంటుంది దాత్రి. రేపు నిషిని నేను కనిపెట్టుకొని ఉంటాను అని అంటూ ఉండగా, రేపు నిషికి సంబంధించిన వస్తువులేవి కూడా ఇంటి బయటికి వెళ్ళకుండా నిషిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అని అంటూ ఉంటుంది దాత్రి. రేపటితో నిషి మీనన్ కోసం పని చేస్తుందా లేదా అన్న విషయం తేలిపోతుంది అంటాడు కేదార్. తెల్లవారుతుంది. వైభవలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సుధాకర్ అక్కడే కూర్చొని అన్నీ చూస్తూ ఉంటాడు. నిషి యువరాజ్ కూడా అక్కడే ఉంటారు. కీర్తి పాప బాల్తో ఆడుకుంటూ ఉంటుంది. కౌశికి కీర్తిని తిడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాను, పూజ జరుగుతున్న టైంలో ఇంట్లో బాల్తో ఆడుకోకూడదని, నీకు ఈరోజు పనిష్మెంట్ ఇవ్వందే నేను ఊరుకోను అంటూ కీర్తి చేతిలో నుండి బాల్ లాక్కోబోతూ కీర్తిని బెదిరిస్తూ ఉంటుంది కౌశికి. అప్పుడు కేదార్ అడ్డంగా వచ్చి కీర్తిని తన వెనకాల దాచిపెట్టేసి, సారీ అక్క అని చెప్తూ, కదరా చిట్టి, ఇక ఇక్కడ ఆడుకో కదా, అమ్మకి సారీ చెప్పినట్టే కదా అని ముద్దు చేస్తూ ఉంటాడు కీర్తిని కేదార్. జగదాత్రి, ఏంటి వదిన ఈరోజు మా కోడల్ని బెదిరించే ప్రోగ్రాం పెట్టుకున్నారు, చిన్నపిల్లని అలా ఎందుకు బెదిరిస్తున్నారు అని జగదాత్రి కూడా కీర్తికి అడ్డం వస్తూ ఉంటుంది. సుధాకర్ అదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. చూడు దాత్రి, ఇంట్లో పూజ ఉన్నప్పుడు ఆడుకోకూడదని చెప్తే కావాలనే ఆడుకుంటుంది, ఈరోజు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని అంటుండగా, అక్క సారీ చెప్పింది కదా, తనని వదిలే అని కేదార్ అంటూ ఉండగా, ఏమవుతుంది వదిన, చిన్న పాప ఆడుకుంటుంది, మీకు కింద ఇబ్బందిగా ఉంటే పై ఫ్లోర్లో బాల్తో ఆడుకుంటుంది, తను
పైకి వెళ్ళరా తల్లి అని కీర్తికి సైగ చేస్తుంది ధాత్రి. దాంతో బాల్ పట్టుకొని పైకి పరిగెడుతుంది కీర్తి. అదంతా చూస్తూ కౌశికి నవ్వేస్తూ, మీ ఇద్దరు దాన్ని బాగా గారాబం చేస్తూ చెడగొట్టేస్తున్నారు, మీ వల్లే అది ఇలా మంకులా తయారవుతుంది అని అంటూ ఉండగా, అదేం లేదక్క అని కేదార్ అంటూ నవ్వేస్తాడు. ఇద్దరు అలా కీర్తికి సపోర్ట్ చేయడం కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. యువరాజ్ నిషి మాత్రం ముక్కిరుస్తారు. అప్పుడే ఒక పార్సల్ వస్తుంది. పార్సల్ డెలివరీ అంటుండగా, ఎవరు ఆర్డర్ చేశారు అంటాడు సుధాకర్. నేనే మామయ్య గారు అంటూ పార్సల్ని తీసుకొని సంతకం పెట్టి పైకి వెళ్తుండగా, ఏం ఆర్డర్ చేసావు నిషి అని ధాత్రి అడుగుతుండగా, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేనేం ఆర్డర్ చేస్తే నీకెందుకు అని అంటూ పైకి వెళ్ళిపోతుంది నిషిక. ఆగు నిషి, ఏం ఆర్డర్ చేసావు నాకు చెప్పాలి కదా, నాకు చెప్పే హక్కు నీకుంది కదా, నాకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా, ఇప్పుడు చెప్పు అని కౌశికి నిలదీయగానే, అది కుంకుమ భరణిలు వదిన రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి తెప్పించాను అని నిషి అనగానే, ఇంతకుముందు ధాత్రి అడిగినప్పుడు చెప్తే నీ మర్యాద నీకు దక్కేది కదా అని అంటుంది కౌశికి. ఇకపై నుండి మర్యాదగా నచ్చుకుంటాను వదిన అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషి పైకి. అలా గొడవ పడకుండా సమాధానం చెప్పి వెళ్తున్న నిషిని అబ్జర్వ్ చేస్తూ కిచెన్లోకి వెళ్తుంది ధాత్రి. కేదార్ కూడా కిచెన్లోకి వెళ్తాడు. అబ్బో, మీ చెల్లి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందే అని అంటుంటాడు కేదార్. ఆ మౌనం వెనక ఏదో తుఫాను దాగుందని నాకు అనిపిస్తుంది. నిన్న పార్సల్ వచ్చినట్టే ఈరోజు ఏదో వచ్చింది, అదేంటో మనం తెలుసుకోవాలి అంటుండగా, అది మీనన్కి సంబంధించిన పార్సల్ అంటావా అంటూ ఉండగా, అయ్యుండొచ్చు అని అంటూ ఉంటుంది ధాత్రి. ఏదో చేయడానికే చూస్తుంది నిషి. మనం పూజలో అలర్ట్గా ఉండాలి, పైనంతా వెతకాలి, నిషికి సంబంధించిన ఏ వస్తువు కూడా బయటికి వెళ్ళనివ్వకూడదు అని అంటూ ఉంటాడు కేదార్ ధాత్రి. ఇద్దరు ఇక హడావుడిగా ఆ పార్సల్ని తీసుకొని లోపలికి వస్తున్న ఆ నిషిని వైజయంతి అడ్డగించి, ఏంటమ్మి అంత స్పీడ్గా వస్తున్నావు ఏంటవి అని అంటూ ఉండగా, ఈ మధ్యలో వదిన నన్ను ఊరికనే అవమానిస్తుంది ఆ ధాత్రి ముందు అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు, ఏమైంది అంటుండగా, కుంకుమ భరణిలో తీసుకొస్తే కూడా అవమానిస్తుంది అంటుండగా, మంచి పనులు చేస్తే ఇలా అవమానిస్తే కోపం వస్తుంది అని వైజయంతి అంటూ, నువ్వు ఆ భరణిల్లో కుంకుమ నింపు, నేను ఇప్పుడే వస్తాను అంటూ వైజయంతి కిందికి వెళ్ళిపోతుంది. ఇక ఆ భరణీలని ఓపెన్ చేస్తూ ఉంటుంది నిషిక. విండో నుండి అది చూసి వచ్చి, అవి కుంకుమ భరణీలే అని చెప్తూ ఉంటాడు కేదార్. కుంకుమ తీసుకురావడానికి నిషి వెళ్ళగా, అప్పుడే రూమ్లోకి వచ్చిన కీర్తి వాటిని కింద పడేస్తుంది. దాంతో, ఏంటే నీకు కళ్ళు కనిపించట్లేదా అని అంటూ నిషి కీర్తి పాపని కొట్టడానికి చెయ్యెత్తగానే అటువైపుగా వెళ్తున్న జగదాత్రి అది చూసి, నిషి అని గట్టిగా అరుస్తుంది. కీర్తిని తన వెనక దాచేస్తుంది. ఏం చేస్తున్నావు, కీర్తి పాపని కొట్టేస్తావా అని అంటూ ఉండగా, ఆ అరుపుకి అందరూ పైకి వస్తారు. ఇక ముత్తైదువులకి ఇవ్వడానికి తెచ్చిన కుంకుమ బరిలెన్ని కింద పడేసింది, అందుకే తప్పు చేసింది కాబట్టి కొట్టబోయాను అని నిషి అంటుండగా, ఆ పొగరికి తట్టుకోలేని కౌశికి, ఎవరనుకుంటున్నావు, ఎవరిపైన చెయ్యాలనుకుంటున్నావు, తను వజ్రపాటి కౌశికి కూతురు అని అంటూ ఉంటుంది కౌశికి. అప్పుడు, అయితే తప్పు చేస్తే శిక్షించకూడదా అంటుండగా, నువ్వు నా ముందు నిలబడడానికి కాదు కదా, మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు, ఈ ఇంటి కోడలివని నేను ఊరికనే నిన్ను భరిస్తున్నాను, నేను భరించడం మానేసినా నువ్వెవరో మర్చిపోయినా యువరాజ్ భార్య అని అందరూ నిన్ను మర్చిపోతారు, జాగ్రత్త, ఇంకొకసారి నా కూతురు పైన చెయ్యెత్తావనుకో నీ తాట తీస్తా అని బెదిరిస్తుంది కౌశికి. కీర్తి పాపకి సారీ చెప్పు అని జగదాత్రి అంటూ ఉండగా, వైజయంతి యువరాజ్ సర్ది చెప్పడంతో సారీ అంటుంది నిషి. దాంతో అందరూ కిందికి వెళ్ళిపోతారు. ముత్తైదువులు వస్తారు. పూజ స్టార్ట్ అవుతుంది. ముత్తైదువులని అనుమానంగా చూస్తూ ధాత్రి పైకి వెళ్తుంది. కేదార్ కూడా ఫాలో అవుతాడు. ఏమైంది అంటుండగా, ఆ ముత్తైదువులు మన వీధిలోని వాళ్ళు కాదు,
పైగా ఒకరి ముఖానికి బొట్టు కూడా లేదు. ఏదో జరుగుతుంది. మీనన్ మన కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉండగా ఇల్లంతా వెతుకుదాం అని అంటూ ఉంటాడు కేదార్. అనుమానంగా నిషి రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటుంది ధాత్రి. ఇది నా రూమ్లోకి ఎందుకు వెళ్తుంది? కొంపతీసి దీనికి అనుమానం వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు కేదార్. ధాత్రిలని చూస్తూ నిషి. ఇక నిషి స్మగ్లింగ్ విషయాన్ని జగదాత్రి బయట పెడుతుందా? నిషి జగదాత్రిని తప్పించి స్మగ్లింగ్ని పూర్తి చేయగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.